ప్రతి సంవత్సరం మన 2 తెలుగు రాష్ట్రాలలో చాలామంది కార్తీక మాసం కోసం వెయిట్ చేస్తుంటారు. అండ్ కార్తీక మాసం నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి. కానీ నేను మాత్రం పర్టికులర్గా కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు కోసం ఎదురు చూస్తుంటా. ఈ ట్రెక్ చేయడానికి బేసిక్గా 2 రూట్స్ ఉన్నాయి, కానీ మనం మాత్రం టఫెస్ట్ రూట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఏదో అలా అలా ఫన్ క్రియేట్ చేసుకుని వెళ్ళిపోతున్నాం, కానీ లిటరల్గా బ్రో దూల తీరిపోతుంది. హాయ్, నా పేరు సిద్ధార్థ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను తెలంగాణలో ఒక అండర్ రేటెడ్ జాతరకు వచ్చాను. అదే మహబూబాద్ లో ఉన్న కందికొండ జాతర. ఈ ఇయర్ ఒకసారి కార్తీక పౌర్ణమి రోజు ఈ జాతర జరుగుతుంది. ఎగ్జాక్ట్ గా దీని లొకేషన్ మీకు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, అది మీరు చూడండి. ఈ ట్రెక్ అంత సింపులెస్ట్ ట్రెక్ ఏం కాదు, చాలా లెంతీ ట్రెక్. ఆల్మోస్ట్ ఒక 5 to 7 kilometers ఉంటుంది డిస్టెన్స్. ఇది డెవలప్డ్ అయితే అసలు కాదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇది మా తాతల కాలం నుంచి ఉంది. ఇప్పటివరకు ఏం డెవలప్ అవ్వలేదు. ఆ రూట్ సరిగా లేదు దీనికి. స్టెప్స్ అయితే అసలుగా లేవు, ఆ స్టెప్స్ అవి ఉంటాయి. ఇక్కడ అలాంటి ఏమి ఉండవు, మొత్తం మనం రాళ్ళలోనే వస్తుంటాం మనం బేసిక్ గా. చాలా హార్డ్ గా ఉంది. అండ్ ఇంతకు ముందే ఒక స్టాంపేడ్ టైప్ జరిగింది, అక్కడ నుంచి చాలా కష్టంగా బయటకు వచ్చాం. సో ఈ ట్రెక్ మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు. 50% వచ్చాం. నేను ఇది రావడం ఫస్ట్ టైం ఏం కాదు, ఇయర్స్ నుంచి వస్తున్నా. బట్ ప్రతిసారి ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఈసారి ప్రిపేర్ అయ్యా వచ్చా, అయినా స్టిల్ చాలా టఫ్ గా ఉంది. ఇద్దాం ఇప్పటివరకు అయితే ఒక 50% డిస్టెన్స్ అయితే కవర్ చేసాం. సో మెయిన్ ట్రెక్కింగ్ పార్ట్ అయితే అయిపోయింది. ఇంకా వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఎక్కేదామంటా? ఎక్కేయాలి బ్రో. ఇలా ఎక్కేద్దాం, ఇలా వెళ్ళిపోదామా షార్ట్ కట్? సో బేసిక్ గా ఈ జాతర చుట్టూ ఉన్న ఊరు వాళ్ళందరూ ఎన్ని పనులు మానుకొని వస్తారు పర్టికులర్ గా ఈ జాతర చూడడానికి. ఎందుకంటే ఈ ఇయర్ కి ఒకసారి వస్తుంది ఈ జాతర కాబట్టి మనకు ఇంత కష్టపడి రావడం అవసరం బ్రో. మనం అది నీకు మాటల్లో చెప్తే అర్థం కాదు బ్రో, పైకి వెళ్ళినా తెలుస్తుంది. అలా మాటల్లోనే స్టెప్ బై స్టెప్ ఆల్మోస్ట్ 70% డిస్టెన్స్ కవర్ చేశాం. కానీ ఇక్కడి నుంచి నించొని చూస్తుంటే నడిచిన ప్రతి చిన్న స్టెప్ చాలా వర్త్ అనిపిస్తుంది. సో ఇదంతా మీకు కనిపిస్తుందిగా, ఒకప్పుడు ఇదంతా మాదే అని మా తాత మాకు చెప్పకుండా చనిపోయాడని నాకు అప్పుడప్పుడు కళలు వస్తుంటాయి. అండ్ అది నిజమైతే బాగుండేది. అలా మా తాతను తలుచుకొని మిగిలిన డిస్టెన్స్ని కవర్ చేయడానికి స్టార్ట్ అయిపోయా. బేసిక్గా మీరు ప్రతిసారి గుడి దగ్గర ఒక చిన్న పాండ్ లాంటిది చూసుంటారు. అవి ఎలా వచ్చాయని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? సేమ్ థాట్ ఇక్కడ నాకు వచ్చింది. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా ఈ వాటర్, ఇది 365 days ఇలానే ఉంటుంది. అరే ఇంకెంతసేపు నడవాలరా అని అనుకునే టైంకి సడన్గా మీ ముందు ఈ అద్భుతమైన 700 years ఓల్డ్ టెంపుల్ కనిపిస్తుంది. అదే ఉగ్ర నరసింహస్వామి టెంపుల్, కందికొండ. నేను చాలా సెర్చ్ చేశాను ఈ టెంపుల్ గురించి, కానీ ఎక్కడ కూడా ఇది రీసెంట్ టైంలో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ అని కనిపించలేదు. నాకు కనిపించిన ప్రతి ఆర్టికల్ని చాట్‌జిపిటికి ఇచ్చా. ఈ టెంపుల్ ఏజ్ని గెస్ చేయమని ప్రాంప్ట్ ఇస్తే, అండ్ అది కూడా షాకింగ్గా ఇది 14th centuryలో స్టార్ట్ అయిన టెంపుల్ అని చెప్పింది. మన చుట్టూ మనం రోజు వెళ్ళే టెంపుల్స్ మనకు కనిపిస్తున్న దానికన్నా చాలా రహస్యాలు వెనకాల దాగున్నాయి. సో మీకు అక్కడ కొండలు కనిపిస్తున్నాయిగా, ఆ కొండల దగ్గరనే మా పొలాలు ఉన్నాయి. ఇక్కడితో నా ఈ కందికొండ ట్రెక్ జర్నీ అయిపోయింది. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అండ్ లైక్ షేర్ కూడా చేయండి. ఈసారి మీరు కనుక ఏదైనా టెంపుల్కి వెళ్తే దాన్ని పోస్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.